అహ్మదాబాద్ విమానం కూల్చివేత ఘటనలో మన ప్రభుత్వం మాత్రం మోడీ ప్రభుత్వం వెనకంజ వేస్తోంది, సరైన దర్యాప్తు చేయట్లేదు అన్నది సుప్రీంకోర్టు సాక్షిగా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే అసలు విషయం మానేసి పైలట్ కరెక్టోడా కాదా అని చెప్పి వాళ్ళ మేనల్లోని విచారించడం దగ్గరనే దిగజారిపోయాం, అంతర్జాతీయ సంస్థలకు అమ్ముడుపోయాం లేదా భయపడిపోయాం. ఎందుకంటే దాని నిండా ఆయిల్ ఉంది, బయలుదేరేటటువంటి సందర్భంలో కూడా అన్ని క్రాస్ చెక్ చేసుకున్నారు, పైకి లెగుస్తున్నప్పుడు అవి క్లోజ్ అయినాయి. ఇలాగ ప్రపంచంలో అనేక చోట్ల బోయింగ్ విమానాలకు ప్రాబ్లం వచ్చినాయి, ఇప్పటికీ 4-5 ప్రమాదాలు జరిగినాయి. అది తెలిసిన ఆ దిశగా దర్యాప్తు కాకుండా ఆ దర్యాప్తు చేస్తున్నా ఈ దర్యాప్తు చేస్తున్నాను పోచుకోలు కబుర్లు చెప్తున్నారు. బోయింగ్కు అమ్ముడు పోయి ఉండాలా, లేకపోతే బోయింగ్కి భయపడిపోయి ఉండాలా. జరుగుతున్నది అది. అమెరికా ఒత్తిడితో ఆగుతున్నట్టు ఉండాలి. అయితే ఇప్పుడు అమెరికన్ ఏవియేషన్ సేఫ్టీ క్యాంపైనర్లు ఈ విషయంలో ఖచ్చితంగా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్లో లోపాలకు సంబంధించిన తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. జూన్ 12న ఏదైతే టేక్ ఆఫ్ సందర్భంలో షార్ట్గా తీసుకున్న తర్వాత 260 మంది ప్రాణాలకి పోవడానికి కారణమైనటువంటి అంశం మీద ద ఫౌండేషన్ ఫర్ ఏవియేషన్ సేఫ్టీ ఏం చెప్తుందంటే కొన్ని ఫైండింగ్స్ని బయటపెట్టింది. యుఎస్ సెనెట్ బేస్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇందులో ఖచ్చితంగా అఫీషియల్ ప్రోబ్ అన్నటువంటిది జరగాలి, బోయింగ్ అన్నటువంటిది దీన్ని తోసిపుచ్చుతోంది, కానీ దీని వెనకాల ఉన్నటువంటి కుట్రని మాత్రం జాగ్రత్తగా దాచే ప్రయత్నం అయితే జరుగుతుంది.